Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. So ఈ వీడియోలో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే విధంగా సిఎంఈ అంటే సిఎస్సి స్టూడెంట్స్ కి కామన్ సబ్జెక్ట్ వెబ్ టెక్నాలజీస్ అనేది అయితే ఒకటి ఉంది కదా. దీంట్లో మనకు యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివనేసి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఈ డైరెక్ట్ పీడిఎఫ్ ఏదైతే ఉందో సో ఆ పీడిఎఫ్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ అయితే ఉంది బిఎస్డి విపి అకాడమీ. అక్కడ మీరు సో జస్ట్ డౌన్లోడ్ చేసుకొని యాప్ని సో మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో యాప్ ఓపెన్ చేసిన వెంటనే స్టడీ మెటీరియల్స్ అనేది ఒక ట్యాబ్ కనపడుతుంది. సో ఆ స్టడీ మెటీరియల్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ సో డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కనపడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు టోటల్ ఎంటైర్ డిప్లొమాకి సంబంధించిన ఆల్ సెమిస్టర్ మెటీరియల్స్ అన్ని కూడా లైక్ అవైలబుల్గా అయితే ఉంటాయి, లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వాటితో పాటు మీకు కావాలి లైక్ ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఆన్సర్స్ కూడా కావాలి ఇన్ డీటెయిల్గా అనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని అయితే మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సో C23 4th సెమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిఎంఏ వాళ్ళకి వెబ్ టెక్నాలజీస్ కామన్ కాబట్టి సో రెండు సిలబసెస్ అనేటివి సేమ్ ఉంటాయి కాబట్టి యూనిట్ 1లో మీకు ఎలా ఇచ్చాను ఇది అంటే సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 కేటగిరీస్లో డివైడ్ చేశా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ 10 మార్క్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా 3 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఉంటాయి. ఇలా మీకు ఏంటంటే యూనిట్ వైజ్గా నేనైతే ఈ క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీరు దాన్ని బేస్ చేసుకొని ఏది ఎక్కువ ఇంపార్టెంటో దాన్ని మీరైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ టోటల్ ఈ యొక్క వెబ్ టెక్నాలజీస్కి సంబంధించి 9 పేజెస్ అయితే పీడిఎఫ్ ఉంది, అవునా? సో ఈ 9 పేజెస్ని మీరేంటంటే జస్ట్ బ్రదర్ నేను పాస్ అవ్వాలి అంతే, నాకు అంతకు మించి వద్దు అనుకున్న వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. లేదు బ్రదర్ నేను చాలా ఎక్కువగా స్కోర్ చేయాలి వెబ్ టెక్నాలజీస్లో అనుకున్న వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండింటిని కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను అండ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? లేదు బ్రదర్ మేము ఇన్స్టాల్ చెయ్యము, మాకు అవసరం లేదు, మా దాంట్లో స్టోరేజ్ లేదు అది ఇది అనుకున్న వాళ్ళకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఒక బుక్ పెన్ పక్కన పెట్టుకొని నేను ఏవైతే ఇక్కడ చూపిస్తానో ఆ క్వశ్చన్స్ని నోట్ డౌన్ చేసుకోండి. లేదు అది కూడా మీకు ఆప్షన్ లేదు అంటే డైరెక్ట్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ది ఏదైతే వస్తూ ఉందో ఇప్పుడు వీడియో జస్ట్ స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. ఓకేనా? సో ఇలా అంతా కన్ఫ్యూజన్ వద్దు, మాకు డైరెక్ట్ పీడిఎఫ్ ఉంటే ప్రశాంతంగా ప్రింట్అవుట్లు తీసుకుంటామన్న వాళ్ళు యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు టోటల్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ యూనిట్ 1లో 3 మార్క్స్ క్వశ్చన్స్ గమనించండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో అడిగేదానికి ఛాన్సెస్ ఈ 10 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఈ 10 క్వశ్చన్స్లో గ్యారంటీగా మనకైతే అడిగేదానికి ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా? దాని తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఇంకా గమనించండి, కొన్ని యూనిట్స్కి మనకు 10 మార్క్స్ వెయిటేజ్ ఉండకపోవచ్చు, అయినా కూడా నేను ఇక్కడ 10 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే మేబీ అడిగేదానికి అవకాశం ఉంటే చెప్పలేం కదా. సో దానికోసం నేనైతే ఈవెన్ ప్రతి ఒక్క యూనిట్లోంచి 3 మార్క్స్ ఇస్తాను అండ్ 10 మార్క్స్ ఇస్తాను, ఈవెన్ మీకు అక్కడ వెయిటేజ్లో లేకపోయినా కూడా. ఓకేనా? సో మీకు అక్కడ లేకపోయినప్పుడు మీరేం చేయాలంటే ఆ చాప్టర్ నుంచి స్కిప్ చేయండి, జస్ట్ తెలుసుకోండి ఓకే ఇవి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉన్నాయి అనేసి తెలుసుకోండి, బట్ మీరైతే స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇక 10 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా వెరీ ఇంపార్టెంట్లో ఫస్ట్ యూనిట్ నుంచి 7 క్వశ్చన్స్ అయితే అడిగేదానికి అవకాశం అయితే ఉన్నాయి. ఆ 7 క్వశ్చన్స్ ఇవే అనమాట. ఓకేనా? నేను 1 by 1 చదవలేను ఎందుకంటే చాలా టైం అయితే ఇది తీసుకుంటుంది 1 by 1 చదువుతూ వెళ్తే. సో మీకు టైం వేస్ట్ చేయకూడదు అనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ యూనిట్లోనే 3 మార్క్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవి. ఓకేనా? సో ఇవి కూడా ఎన్ని ఉన్నాయి మనకు టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవి సెకండ్ కేటగిరీకి అయితే వస్తాయి. సో అవి లేదు అంటే ఇవి అడిగేదానికి అవకాశం ఉన్నట్లు. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, ఈ 7 ఇంపార్టెంట్, జస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 2లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా మనకైతే 10 అయితే ఉన్నాయి. ఇది ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా నోట్ అయినా చేసుకోండి. ఓకే, 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి సెకండ్ యూనిట్లో, అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ 7 అయితే ఉన్నాయి. ఇవి టోటల్ 2 యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 మార్క్స్లో 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్ 10th క్వశ్చన్, టోటల్ 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ యూనిట్ నుంచి. అండ్ ఇంపార్టెంట్లో మనకు 3 మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్ వచ్చేసరికి 10. సో ఈ యూనిట్ కొంచెం పెద్దది, సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి యూనిట్ 3, ఓకేనా. అండ్ యూనిట్ 4 వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, ఓకే. నెక్స్ట్ 4th యూనిట్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవి 10 క్వశ్చన్స్, ఓకే. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 5th యూనిట్ లాస్ట్ యూనిట్, సో ఇందులో మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ 10 అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 5th యూనిట్ 3 మార్క్స్, ఈ 10 క్వశ్చన్స్ అయితే సెకండ్ కేటగిరీలో అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా కింద 10 ఏవైతే ఉన్నాయో అవి మనకు సెకండ్ కేటగిరీలో అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇవి టోటల్గా అయితే మనకు వెబ్ టెక్నాలజీస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటిని అయితే మీరు డైరెక్ట్గా మన యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని 1 by 1 చదువుకుంటూ వెళ్ళారు అంటే మీ టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. హ్యాపీగా మీరైతే మీ యొక్క ఎగ్జామ్ కోసం అయితే రెడీగా అయితే ఉండొచ్చు అనమాట, ఓకేనా. మీరు చేయాల్సిన పని ఏంటి, జస్ట్ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత 1 by 1 ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ అయిందా లేదా చాలు, అక్కడికి మీ ప్రిపరేషన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇలా ప్రిపేర్ అయితే మీకు వెబ్ టెక్నాలజీస్ సబ్జెక్ట్ అనేది చాలా సులువుగా కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అంటే డెఫినెట్లీ మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్.